ఏజెన్సీ వ్యవస్థను తక్షణమే రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని తెలంగాణ జేఏసీ కమిటీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు లక్ష్మయ్య డిమాండ్ చేశారు. దశల వారీగా ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దవుతుందని ఆశించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మార్చి 31 తర్వాత ఏజెన్సీలను రద్దు చేయాలని డిమాండ్ తో చెప్తుంది. ఇది రద్దు చేయకుండా సర్క్యులర్ నెంబర్ 30/10/60 ప్రకారం ప్రభుత్వం మళ్ళీ ఏజెన్సీలను తీసుకురావాలని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఇన్నటికి ఈ సర్క్యులర్ ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ మేము కార్పొరేషన్ పనిచేస్తూ తక్షణం ఒక జియో ఇష్యూ చేయాలని చెప్పి కోరుతున్న మొదటి డిమాండ్. అలాగే ఎన్నో సంవత్సరాలకి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను కూడా అనాధికారంగా ఏ రోజుకి ఆ రోజు తొలగిస్తా ఉన్నారు. రీసెంట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ లో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో తొలగించి వారందరినీ కూడా తక్షణమే విధుల్లో కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. చాలా డిపార్ట్మెంట్లలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అన్నింటిలో డిపార్ట్మెంట్ పెండింగ్ లో జీతాలు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తూ ముఖ్యంగా ఏజెన్సీ విధానం రద్దు చేయాలని చెప్పి మేము ఒక ముఖ్యమైన కార్యాచరణ ప్రకటిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 28వ తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా భిక్షాటన కార్యక్రమం రాష్ట్ర అవుట్సోర్సింగ్ ద్వారా చేయబోతుంది. ఈ భిక్షాటన అనేది దేని వల్ల చేయబోతున్నాం అంటే, ఇక ప్రభుత్వానికి అన్ని నివేదికలు ఇచ్చినాము. అయ్యా ఏజెన్సీలను రద్దు చేయండి, మీరు 700 మంది పైచిలుకున్న ఏజెన్సీల కల్లి కాదు 5 లక్షల మంది వైపు ఉందని చెప్పి మేము భిక్షాటన కార్యక్రమం చేయబోతున్నాం రాష్ట్ర అవుట్సోర్సింగ్ పక్షంలో. అలాగే మార్చి 7వ తారీఖున తెలంగాణ ఉద్యమంలో మానవహారం చేసినట్టుగా మరొకసారి ఫిబ్రవరి 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 7వ తారీఖున అన్ని